హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ కరెంట్ అఫైర్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ది మనకి ఈ వీక్ గుండా చూసినట్టయితే ఎఫ్సిఆర్ఐ గురించి ఉందన్నమాట. ఇవాళ న్యూస్తో మనం చూసుకుంటే అమిత్ షా రీసెంట్గా ఎఫ్సిఆర్ఐ పోర్టల్ ఒకటి లాంచ్ చేశారు అండ్ దాంతోపాటు ఈఓసిఐ కార్డు కూడా లాంచ్ చేశారు. ఈ ఎఫ్సిఆర్ఐ పోర్టల్ పేరు ఏంటి అంటే ఎఫ్సిఆర్ఐ 2.0 పోర్టల్ అనమాట. సో ఓవరాల్గా ఎందుకు అంటే ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటున్నాయో అవి రియల్ టైంలో ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ పోర్టల్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలి అంటే ఎఫ్సిఆర్ఐ కాంటెక్స్ట్ ఒకసారి చూడాలన్నమాట మనము. అంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ యాక్ట్ అసలు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఏంటి అండ్ దీనికి తగినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్ ప్రీవియస్గా ఏమైనా వచ్చినాయా అండ్ ప్రిలిమ్స్లో ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఈ సెషన్లో మనం అది చూద్దాం. సో ఫస్ట్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అంటే ఏంటి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం ఈ ఎఫ్సిఆర్ఏ మనకి 1976లో తీసుకురావడం జరిగిందనమాట. ఎమర్జెన్సీ టైంలో మనకి యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2010లో ఈ 1976 యాక్ట్ని తీసేసేసి మనకి 2010లో ఈ యాక్ట్ని తీసుకొచ్చారు, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అండ్ మనం చూసుకున్నట్టయితే 2020లో మేజర్ అమెండ్మెంట్స్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ కొన్ని అమెండ్మెంట్ రూల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే యాక్ట్ నడుస్తుందో ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 2010 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ యాక్ట్ ఎందుకు అంటే ఏవైతే ఇండియాలోకి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని రెగ్యులేట్ చేయడానికి, వాటిని యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాడకుండా చూడడానికి అండ్ వాటిని మన ప్రాస్పెరిటీ కోసం తీసుకురావడము, అంటే ఆ మనీ ఏదైతే యూజ్ అవుతుందో అది నేషనల్ సెక్యూరిటీని ఇంటిగ్రిటీని దెబ్బతీయకుండా ఉండడం కోసము ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ అండ్ యాక్ట్ మాత్రం వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాయి అన్నమాట. ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉందో ఈ రూల్స్ని ఎవరిస్తారో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇది 2010లో వచ్చినటువంటి యాక్ట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఇండివిజువల్స్కి, అసోసియేషన్స్కి, ఎన్జిఓస్కి, కంపెనీస్కి అందరికీ అప్లికబుల్ అయిపోతుంది అనమాట. ఎవరైతే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ అవుతున్నారో ఇండివిజువల్స్ మీద అప్లై అవుతుంది, అసోసియేషన్స్, ఎన్జిఓస్ అండ్ కంపెనీస్ మీద అప్లై అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక ఎన్జిఓ కానీ ఎవరైనా సరే ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ చేసుకున్నట్టయితే 5 years వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఆ రిజిస్ట్రేషన్కి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చినటువంటి యాక్ట్లో ఇలాంటి టైం లైన్ అంటూ ఏం లేదు, ఇంతవరకే వ్యాలిడిటీ ఉండాలి అని చెప్పేసేసి. సో మనకి ఇందులో 2010 యాక్ట్లో 5 years వ్యాలిడిటీ తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైనా సరే ఫారెన్ ఫండ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఒకటి ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ అయినా ఉండాలి లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మిషన్ అయినా ఉండాలి. ఈ 2 కేసెస్లో మాత్రమే మనకి ఆర్గనైజేషన్స్కి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ 2010 యాక్ట్లో. ఇంకోటి చూసుకున్నట్టయితే డెసిగ్నేటెడ్గా ఒక ఎఫ్సిఆర్ఐ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కే ఇది రావడం జరగాలి ఈ కాంట్రిబ్యూషన్ అనేది. సో ఇది ఇంకొక కీ ఫీచర్ అనమాట. అండ్ ప్రతి ఇయర్ ప్రాపర్ అకౌంట్స్, రిటర్న్స్ ఎంత అవుతున్నాయి, ఎంత ఖర్చులు అవుతున్నాయి ఇదంతా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 2010లో మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేయడం కోసం ఈ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారనమాట. అండ్ దాంతోపాటు కొంతమంది ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు అనేటటువంటి లిస్ట్ కూడా ఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్కి వెళ్తున్నటువంటి క్యాండిడేట్స్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు, లెజిస్లేటర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ దాని యొక్క ఆఫీస్ బేరర్స్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, పబ్లిక్ సర్వెంట్స్ కానీ, జర్నలిస్ట్, స్పెసిఫిక్గా న్యూస్ పేపర్స్ రాస్తున్నటువంటి జర్నలిస్ట్ కానివ్వండి, సో జర్నలిస్ట్ తీసుకోకూడదు. అట్లానే పొలిటికల్ నేచర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ నోటిఫైడ్ బై గవర్నమెంట్. సో వీళ్ళ అందరినీ మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ నుంచి 2010 యాక్ట్ ప్రొహిబిట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే 2020లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు రూల్స్, అందులో ఇంపార్టెంట్వి చెప్పుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాము, ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనేది ఒక ఎఫ్సిఆర్ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్కి రావాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాండేటరీగా ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లోనే ఉండాలి. సో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ న్యూఢిల్లీలోనే ఈ ఎఫ్సిఆర్ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్. రెండోది ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ ఏవైతే వాళ్ళకి అవుతాయో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి, నాన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. అంటే రోజు వెళ్ళడానికి అంటే ఎన్జిఓ కానీ ఏదైనా నడవడానికి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ అనమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20% కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఒక క్యాప్ పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎఫ్సిఆర్ఏ ఏవైతే డబ్బులు వస్తున్నాయో ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఒక ఎన్జిఓ నుంచి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఇంకో ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, డెఫినెట్గా ఖర్చు పెట్టాల్సిందే ఆ పర్టికులర్ సెక్టర్కి సంబంధించి. అది థర్డ్ మేజర్ ఫీచర్. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ కీ ఫంక్షనరీస్ ఎవరైతే ఈ మనకి ఎన్జిఓలో కానివ్వండి ఆర్గనైజేషన్లో ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటారో వాళ్ళకి ఆధార్ మ్యాండేటరీ చేశారు.
అండ్ దాంతో పాటు ఒకవేళ కనుక గవర్నమెంట్కి ఏదైనా దాని మీద డౌట్ వచ్చినప్పుడు, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆ ఎన్జిఓని కానీ దేన్నైనా సరే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ గవర్నమెంట్ ఈ సస్పెన్షన్కి ఎంపవర్ చేయబడింది. ఎంత టైం అయినా ఇది సస్పెండ్ చేసుకోవచ్చు. ఇది 2020లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మళ్ళీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు 2026 తీసుకొచ్చినటువంటి కీ రూల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది ఎన్జిఓ యాక్టివిటీస్ని కేటగరైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్జిఓస్ మొత్తం 5 కేటగిరీస్లోకి తీసుకున్నారనమాట. 5 కేటగిరీస్ ఏంటి? సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రిలీజియస్. ఈ 5 కేటగిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిఓస్ని కేటగరైజ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ ఎన్జిఓ ఏదో ఒక కేటగిరీలో ఉండేటట్టు, అంటే ఎన్జిఓ ఫస్ట్ ఈ కేటగిరీలో మేము ఉంటున్నాము అని చెప్పి నోటిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఇట్లా ఈ ఎన్జిఓ యాక్టివిటీస్ని కేటగరైజ్ చేయడం జరిగింది ఈ రూల్స్ ప్రకారం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఎన్జిఓస్ వాళ్ళ యాక్టివిటీస్, అంటే వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏ జియోగ్రఫికల్ ఏరియాస్లో చేస్తున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళు రివీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వెబ్సైట్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి రూల్స్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఈ 5 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ 5 కేటగిరీస్కి స్పెసిఫిక్ ఫీ ఉంటుందన్నమాట. అంటే ఒక ఎన్జిఓ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ కేటగిరీలో పనిచేస్తుంది అనుకోండి, ఆ సోషల్కి తగినటువంటి ఫీజ్ పే చేయాలి. అదే ఎన్జిఓ సేమ్ ఎకనామిక్ కేటగిరీలో కూడా పనిచేస్తుంది అనుకోండి, సోషల్కి తగినటువంటి ఫీ అండ్ దాంతోపాటు ఎకనామిక్ యాక్టివిటీకి తగినటువంటి ఫీ, 2 ఫీజులు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి ఏ యాక్టివిటీ చేస్తున్నారు, లేకపోతే ఏ జియోగ్రఫికల్ రీజన్లో చేస్తున్నారని. రెండోది వీళ్ళు డిస్క్లోజ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీకి సపరేట్ ఫీజు కట్టాల్సి వస్తుంది ఎన్జిఓ ఆ కేటగిరీలో పనిచేస్తున్నందుకు గాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కీ ఫంక్షనరీస్. కీ ఫంక్షనరీస్ ప్రీవియస్గా చూసుకున్నట్టయితే మనకి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ట్రస్టీస్, పార్ట్నర్స్, హెడ్ ఆఫ్ ద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరినీ కీ ఫంక్షనరీస్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ ఎన్జిఓ ఒక కీ ఫంక్షనరీస్ కానివ్వండి, ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి కీ ఫంక్షనరీస్లో కనుక ఈ ఫారెన్ నేషనల్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, సో ఆ ఎన్జిఓ కానీ ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కానీ అది ఈ రిజిస్ట్రేషన్కి ఇన్ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఫారెన్ కంట్రోల్ తగ్గించబోతున్నారు. ఇంకోటి వచ్చేటప్పటికి స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ రిజిస్ట్రేషన్. ఈ రూల్స్ ఏవైతే అమెండ్ చేశారో ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది స్పెసిఫిక్గా ఏ పర్పస్ కోసము, అంటే ఈ ఎన్జిఓ ఉందనుకోండి, ఈ ఎన్జిఓ ఈ పర్పస్ కోసం అని చెప్పి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఎన్జిఓ ఈ స్టేట్లో ఈ జియోగ్రఫికల్ రీజియన్లో పనిచేస్తుంది అనే విషయాలు వాళ్ళు ముందే స్పెసిఫై చేసి ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ రిజిస్ట్రేషన్ అంటే ఇదే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫీ బేస్డ్ ఆన్ పర్పస్ అండ్ జోగ్రఫీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రూల్లో ఏ పర్పస్ కోసం మనం అయితే చేస్తున్నాం, అంటే సోషల్ పర్పస్ అనుకోండి, సోషల్ పర్పస్ కోసం చేసుకునేందుకు ఆ ఫీ ఉంటుంది, పర్పస్ బేస్ మీద ఫీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జోగ్రఫికల్ రీజన్ని బట్టి ఆ పర్టికులర్ ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ యొక్క కీ రూల్స్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనం చెప్పాం కదా, మొత్తం 5 సెక్టర్స్గా మనకి ఎన్జిఓస్ డివైడ్ చేశారు. ఎడ్యుకేషనల్ అంటే ఏంటి, స్కూల్స్, కాలేజెస్, స్కాలర్షిప్ ఇవ్వడం, ఇవన్నీ. నెక్స్ట్ ఎకనామిక్ అంటే లైవ్లీహుడ్ జనరేషన్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, వీటన్నిటికీ పనిచేసేది ఎకనామిక్ అనమాట. తర్వాత చూసుకుంటే రిలీజియన్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, పిలిగ్రిమ్ సర్వీసెస్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ రిలీజియస్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ అంటే పబ్లిక్ హెల్త్ మీద, శానిటేషన్ మీద, డిజాస్టర్ రిలీఫ్ మీద సోషల్ కింద వస్తుంది. కల్చరల్ అంటే ఏంటి, ఆర్ట్స్ని ప్రిజర్వ్ చేయడం, మ్యూజియంస్, హెరిటేజ్ కన్జర్వేషన్, ఇవన్నీ మనకి కల్చరల్గా వస్తాయి అన్నమాట. ఓవరాల్గా ఈ సెక్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ రూల్స్ని వైలేట్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా చెప్పారు. ఏంటివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి అనుకున్నాము, 20% ఉండాలి. ఆ 20% కన్నా ఎక్కువ ఖర్చు చేసినా సరే, లేదా స్పెక్యులేటివ్గా ఫారెన్ ఫండ్స్ ఏవో ఇన్వెస్ట్ అవుతున్నాయని తెలిసినా, అండ్ అనాథరైజ్డ్ ఏవైతే స్పెసిఫిక్ యాక్టివిటీకి మేము యూజ్ చేస్తున్నామని ఎన్జిఓస్ చెప్పారో అవి కాకుండా వేరే యాక్టివిటీస్కి యూజ్ చేసినా, మిస్యూజ్ ఆర్ అనాథరైజ్డ్ యూటిలైజేషన్ చేసినా, అండ్ అప్రూవల్ లేకుండా యూటిలైజ్ చేసినా సరే, అండ్ అన్అప్రూవ్డ్ పర్పసెస్కి పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్లో పనిచేస్తామని చెప్తూ వేరే చోటకి వాళ్ళు పనిచేసినా సరే, సో ఈ పెనాల్టీస్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేశారు అనుకోండి, 30% ఆఫ్ మిస్యూజ్డ్ అమౌంట్ కానివ్వండి, లేదా 1 lakh rupees విచ్ ఎవర్ ఈస్ హైయర్, అన్అప్రూవ్డ్ అయినా సరే. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మినిమం ఫైన్ 1 lakh rupeesగా ఉండడం జరిగింది. సో ఓవరాల్ పెనాల్టీస్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎలా వస్తుంది అండ్ ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని మన క్వశ్చన్లో ఆన్సర్ రూపంగా ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. సో ఒక్కసారి మనం 2015లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట.
ఏంటిది అది? ఎగ్జామిన్ క్రిటికాలిటీ ద రీసెంట్ చేంజెస్ ఇన్ రూల్స్ ఆఫ్ గవర్నింగ్ ఫారెన్ ఫండింగ్ ఆఫ్ ఎన్జిఓస్ అండర్ FCRA యాక్ట్. సో రీసెంట్గా రూల్స్ వచ్చాయి కదా, ఆ రూల్స్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేయమని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఈ రూల్స్ని మనం ఎగ్జామిన్ చేద్దాం, అనలైజ్ చేద్దాం ఓవరాల్గా రూల్స్ని. ఫస్ట్ ఏంటిది? యాక్టివిటీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు 5 సెక్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది కదా. ఈ యాక్టివిటీ బేస్డ్ రిజిస్ట్రేషన్ గురించి ఫస్ట్ ప్రొవిజన్ అనమాట. గవర్నమెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది యాక్టివిటీ బేస్డ్ అని చెప్పేసి? ఎందుకని అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ పేరు మీద ఎక్కువగా పనిచేయడము అండ్ ఆ తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడము ఇలాంటివి రాకుండా ఈ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీ బేస్డ్ రిజిస్ట్రేషన్ వల్ల ఒక ఎన్జిఓ కానీ ఒక ఇండివిజువల్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఇదొక్క యాక్టివిటీ మాత్రమే చేస్తాము అని వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు మల్టిపుల్ సెక్టర్స్లో పనిచేసేటటువంటి అవకాశం తగ్గిపోతుంది అనమాట. ఇది దానికి ఉన్నటువంటి కన్సర్న్. నెక్స్ట్, పర్పస్ స్పెసిఫిక్ అప్రూవల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫారెన్ ఫండ్స్ దేనికి వాడుతున్నాము, ఏ పర్పస్కి వాడుతున్నాము అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పి చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని పర్పస్ స్పెసిఫిక్ అప్రూవల్ అంటారు. సో దీనివల్ల ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేసుకోవడం గవర్నమెంట్కి ఈజీగా ఉంటుంది అండ్ అకౌంటబిలిటీ కూడా ఉంటుంది అనమాట. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎమర్జెన్సీస్ లాంటి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఫండ్ ఎక్కువగా వాడాల్సి వచ్చినప్పుడు ఒక దాంట్లో వాళ్ళు పెట్టలేకపోతారు ఈసారి నుంచి. సో దానివల్ల ఏమవుతుంది, అవసరమైన టైంలో మనకి ఫండ్స్ అవైలబిలిటీ అనేది ఉండలేకపోవచ్చు. ఇది సెకండ్ మేజర్ ప్రాబ్లం. మూడోది స్టేట్ అండ్ యూటీ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్. మనం ఇందాక రూల్స్లో చెప్పాం కదా, ఏ స్టేట్లో కానీ ఏ యూటీస్లో కానీ ఎన్జిఓస్ పనిచేయాలనుకుంటే ముందే స్పెసిఫై చేసేయాలని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ ఏ ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు. సో దానికి తగ్గటువంటి పాలసీస్ చేసి పనిచేయని ఏరియాస్లో గవర్నమెంట్ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి మంచి డేటా అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఒక ఎన్జిఓ ఇంకొక ఏరియాలోకి వెళ్ళాలి అంటే సెక్టోరల్ ఫీజు కట్టాలి అండ్ దాంతోపాటు జాగ్రఫికల్ ఏరియా మారాలి అంటే ఆ స్టేట్కి తగినటువంటి మనీ కట్టాలి. ఓవరాల్గా దీనివల్ల ఎన్జిఓ దాని యొక్క యాక్టివిటీని ఇంకా ఎన్హాన్స్ చేయలేకపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడిషనల్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవ్రీ స్టేట్కి యూటీకి వెళ్ళినప్పుడల్లా అడిషనల్ రిజిస్ట్రేషన్ ఫీ కావాల్సి వస్తుంది. సో దానివల్ల ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. నెక్స్ట్, మ్యాండేటరీ యాక్టివిటీ డిస్క్లోజర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళ పబ్లికేషన్స్, ఎన్జిఓస్లో ఉన్నటువంటి కీ ఫంక్షనరీస్ ఉన్నారు కదా, వాళ్ళ పబ్లికేషన్స్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ సో ఇవన్నీ పబ్లిక్గా చెప్పాలి అని చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. కానీ ఏంటి అంటే పేపర్ వర్క్ ఎక్కువైపోతుంది అండ్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్, వాళ్ళ యొక్క సోషల్ అకౌంట్స్ ఇవన్నీ ఇచ్చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రైవసీకి ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కీ ఫంక్షనరీ యొక్క డెఫినేషన్లో చాలా మందిని ఎక్స్పాండ్ చేశారు. ట్రస్టీస్, డైరెక్టర్స్, పార్ట్నర్స్ ఇవన్నీ. సో దీనివల్ల ఎవరెవరు ట్రస్టీస్గా ఉన్నారు, పార్ట్నర్స్గా ఉన్నారు, ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కానీ ఏమవుతుంది అంటే ఈ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత లీగల్ లయబిలిటీ ఉంటుంది, ఇంత లీగల్గా మనం పెట్టాల్సి వస్తుందని చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్, కీ ఫంక్షనరీస్ ఫారెన్ నేషనల్స్ ఉండొద్దు అని చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ కంట్రోల్ అనేది ఉండదు ఎన్జిఓస్లో. కానీ ఏమవుతుందంటే ఒకవేళ ఎవరైనా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ యొక్క రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ పెట్టాలి అనుకున్నా వాళ్ళు నమ్మకంగా ఒక పర్సన్ని పెట్టుకుంటారు కదా. సో అలాంటిది లేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూటిలైజేషన్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫండ్స్ ఏవైతే వస్తున్నావో ఓన్లీ ఇండియాలో మాత్రమే వాడాలి అని ఉందన్నమాట. సో దీనివల్ల ఆబ్వియస్లీ ఫండ్స్ ఇండియాలోనే బెనిఫిట్ అవుతాయి. కానీ హ్యుమానిటేరియన్ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అంటే క్రాస్ కంట్రీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ వేరే కంట్రీ నుంచి మనకి చేయాలనుకున్నా, మన కంట్రీ నుంచి వాళ్ళకి చేయాలనుకున్నా ఆ కొలాబరేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 75% యూటిలైజేషన్ రూల్. ఇందాక రూల్స్లో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కెన్ బి రిసీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ 75% యూటిలైజేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఫీల్డ్ వెరిఫికేషన్ అన్నారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఒక ఫండ్ అమౌంట్ వచ్చింది అనుకోండి FCRA నుంచి. సో దాన్ని కంప్లీట్గా 75% దాన్ని యూటిలైజ్ చేసే వరకు నెక్స్ట్ ఫండ్ని గవర్నమెంట్ అప్రూవ్ చేయదన్నమాట. అంటే వస్తున్నటువంటి ఫారెన్ నుంచి వస్తున్నటువంటి ఫండ్ కూడా అప్రూవ్ చేయదు అంటిల్ ఆర్ అన్లెస్ 75% ఆఫ్ ద ఉన్న అమౌంట్ మనం యూజ్ చేయలేకపోతే. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్స్ డిలే అవ్వడము, ఇన్స్పెక్షన్స్ స్లో అవ్వడం ఇవన్నీ అవే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, మినిమం యాక్టివిటీ రిక్వైర్మెంట్ అని ఒక రూల్ ఇచ్చారనమాట. ఎన్జిఓ యాక్టివ్గా ఉంది అని చెప్పాలి అంటే లాస్ట్ 2 yearsలో 10 lakhs మినిమం వాళ్ళు స్పెండ్ చేసి ఉండాలి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే స్మాల్ ఎన్జిఓస్ ఉంటాయి, చిన్న ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు ఈ 10 lakhs అనేది ఫండింగ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోతారు అండ్ దానివల్ల వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ రావు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీటెయిల్డ్ యాన్యువల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నారు.
యాన్యువల్గా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ వీటన్నిటికీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది. కానీ చిన్న చిన్న ఎన్జిఓస్ అండ్ లోకల్గా వస్తున్నటువంటి ఎన్జిఓస్, ఏదో మంచి చేయాలి అనేటువంటి వస్తున్నటువంటి ఎన్జిఓస్, వీళ్ళంతా ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు అనుసంధానంగా పనిచేయలేకపోవచ్చు అండ్ వాళ్ళు ఇవన్నీ లయబిలిటీగా ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఎన్జిఓ యొక్క యాక్టివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకవేళ మనకు కానీ మెయిన్స్ క్వశ్చన్ ఇలాంటిది వచ్చినట్టయితే సో ఇలా మనం దాన్ని ఆన్సర్ చేసుకోవచ్చు, రూల్స్ రాసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఎంత గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రూల్ అండ్ దాంతోపాటు దానికి ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి, క్రిటికల్ ఎనాలిసిస్ ఓవర్గా ఇట్లా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.